ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేయ్, మనిషే లేడు, నువ్వింకా వాడికిచ్చిన మాటను పట్టుకుని వేలాడుతున్నావా? వెళ్ళు, వెళ్ళి చెప్పిన పని చెయ్యి. అమ్మా, నీకు అర్థం కావడం లేదు. వీళ్ళ నాన్నంటూ లేకపోతే ఈరోజు నీ కళ్ళ ముందు నా శవం ఉండేది. ఉంటే ఏమవుతుంది? 4 రోజులు ఏడ్చి మర్చిపోతాం. అత్తయ్య, ఏంటా మాటలు? నువ్వు నోర్ముయి. వాడేదో ప్రాణదానం చేశాడంట. వాడు కొడుకుని తీసుకొచ్చి ఇంటి వారసుడుగా పెంచుతానంటే జీవితాంతం నేనేడవాలా? ఇక్కడ జరుగుతున్న అన్యాయం నీ కొడుక్కే, అది గుర్తుపెట్టుకో. అమ్మా, జగన్నాథ్ నాకు చేసింది ప్రాణదానం కాదమ్మా, ప్రాణత్యాగం. బోడి త్యాగం. అది త్యాగం కాదు, వాడి డ్యూటీ. ఏ ఆర్మీలో ఎంతమంది కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేయడం లేదు? అలా అని చనిపోయిన వాళ్ళ కుటుంబాల్ని అంతా బతికున్న వాళ్ళు పోషిస్తున్నారా? కృతజ్ఞతకి ఒక అర్థం ఉండాలి. అది అందుకోవడానికి ఓ అర్హత ఉండాలి. అది కాదమ్మా నేను చెప్పేది. ఇక చెప్పడానికి ఏం లేదు అర్జున్. వాడు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. సుభద్ర, వెళ్ళి బట్టలు సర్దు. పదేంద్ర. సుభద్ర, ఆగు. ఏంటన్నయ్యా? అమ్మ చెప్తుంది కూడా నీకోసమే కదా. అయినా మా అందరికంటే నీకు వీడెక్కువైపోయాడా? అవును, వీడెక్కువే. అమ్మా, నువ్వు నన్ను కని పెంచి పెద్ద చేశావు. కన్నతల్లి రుణం ఆ జన్మాంతం అది ఎప్పటికీ తీరదు. కానీ నువ్విచ్చిన జన్మ నాకు నిన్నటితోటే తీరిపోయింది. కానీ నేనెప్పుడు బతుకుతున్నాను అంటే ఆ జగన్నాథం ఇచ్చిన పునర్జన్మ. దయచేసి జగన్నాథానికి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుని అతని రుణాన్ని తీర్చుకునే అవకాశాన్ని ఇవ్వమ్మా. వాళ్ళ నాన్నకిచ్చిన మాట కోసం నువ్వు నా మాటనే కాదంటున్నావు. సరే, నీకోసం, కేవలం నీకోసం ఒప్పుకుంటాను. కాకపోతే నాదొక షరతు. ఏంటమ్మాది? చెప్పమ్మా, చేస్తాను. నువ్వు కాదు, ఇక్కడ జరుగుతున్నది నీకర్థం అవుతుందా? నా కొడుకు నిన్ను తన కొడుకులాగా పెంచాలనుకుంటున్నాడు. కానీ నువ్వు ఎప్పటికీ వాణ్ణి నాన్న అని పిలవకూడదు. అమ్మా, చెప్పింది అర్థమైందా? పొరపాటును కూడా నాన్న అని పిలవకూడదు. సరేనండి. మీ నాన్నకు రాసిన రాతే
ఆ దేవుడు నీకు రాసినట్టున్నాడు. అందుకే ఇక్కడికొచ్చావు. అర్జున్, అమ్మ రుణం తీర్చుకోలేను అన్నావు. నా మాటని కాదని ఏవైనా జరిగిందో ఈ అమ్మని చంపుకున్న పాపం మాత్రం నీకు తగులుతుంది. Hi, I am Gautam. ఇంద్ర. నీ లీవ్ శాంక్షన్. ఇక హైదరాబాద్కేగా ప్రయాణం. అంతేగా. సరే పద. స్వామి, నాకున్నవి రెండు కోరికలు. ఒకటి నా మనవరాలు అహల్య పెళ్లి చేయడం, 2 నీ దర్శనం చేసుకుని తృప్తిగా నీలో ఐక్యమైపోవడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.